మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మురళి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మురళి గారు, మోదీ వ్యాఖ్యలు మనం చూస్తే దేశ అభివృద్ధిలో రాష్ట్రాన్ని కూడా భాగస్వామ్యం చేస్తాము, కలిసి వెళతాము అన్నట్టుగా మాట్లాడారు. సో ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్ అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇది ఒక మంచి పరిణామమే. కానీ ఈరోజు జరిగినటువంటి అంశాలు మనం గమనిస్తే చాలా సున్నితమైనటువంటి రాజకీయ చర్చ ఇక్కడ కనిపించకుండా జరిగిందని చెప్పి మనం భావించడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే గతంలో మనం పరిణామాలు చూసాం. తెలంగాణలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వచ్చిన సందర్భాల్లో మోదీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, బ్లాక్ బ్యాడ్జెస్, నల్ల జెండాలు ఎగరేయడం, నల్ల బెలూన్లు ఎగరేయడం, ఇలాంటి పరిణామాలు చూసాం. కానీ కౌంటర్ పార్టీగా ఉన్నటువంటి ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఉంది. రాజకీయంగా పరస్పర విరుద్ధమైనటువంటి భావజాలం ఉన్నటువంటి రెండు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పార్టీలకు సంబంధించిన నాయకులు ఇద్దరు. వైపు ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వచ్చారు, తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వచ్చారు. ఇద్దరు రెండు భిన్నమైన రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు. కానీ కేంద్రం అభివృద్ధి చెందాలంటే, మొత్తం దేశం అభివృద్ధి చెందాలంటే అందులో ఖచ్చితంగా రాష్ట్రం కూడా భాగస్వామ్యులు కావాలి. మీరు కోరుకున్నటువంటి వికసిత్ భారత్లో 2047లో $3 ట్రిలియన్ భారతదేశం చేరుకోవాలంటే అందులో ఖచ్చితంగా తెలంగాణ రోల్ కూడా ఉండాలి అని చెప్పి కోరుతూనే ప్రధానమంత్రికి ముందు కొన్ని విజ్ఞప్తులు రేవంత్ రెడ్డి ఈరోజు పెట్టడం జరిగింది. అందులో చాలా కీలకమైనటువంటి అంశాలు ఆయన కోరుకున్నటువంటి కొన్ని కారిడార్కి సంబంధించి కావచ్చు, లేక మచిలీపట్నం హైదరాబాద్కి సంబంధించిన డెడికేటెడ్ పోర్ట్ కారిడార్కి సంబంధించిన అంశాలు కావచ్చు, అలాగే మూసి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ప్రస్తావిస్తూ ఆ రోజు ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఏ రకంగా అయితే ప్రధానమంత్రిగా అప్పుడు మన్మోహన్ సింగ్ ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించారో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మోదీకి అదే తరహాలో ఈరోజు ప్రత్యర్థి పార్టీగా ఉన్నటువంటి మేము ఇక్కడ ఈ రాష్ట్రంలో తెలంగాణలో అధికారంలో ఉన్నప్పటికీ, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కేంద్రం నుంచి ఆ రకమైనటువంటి సహాయ సహకారాలు కావాలి అనేటువంటి ఒక సంకేతం. అంటే ఆ రోజు ఫెడరల్ సిస్టంలో భాగంగా గుజరాత్ సీఎంగా ఉన్నటువంటి నరేంద్ర మోదీకి మన్మోహన్ సింగ్ పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందించారు అని చెప్పేటువంటి ప్రయత్నం, ఆ రకమైనటువంటి సహాయ సహకారాలు ఈరోజు తెలంగాణ కూడా కేంద్రం నుంచి కోరుకుంటోందని చెప్పేటువంటి ప్రయత్నం చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి ఇచ్చారు. దానికి అదే స్థాయిలో అంతే సున్నితంగా మోదీ కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా తెలంగాణకి పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తాము, కానీ ఒక విషయాన్ని మేము ఇక్కడ కేటగిరికల్గా చెప్పాలనుకుంటున్నాము. అదేంటంటే ఆ రోజు మన్మోహన్ సింగ్ ఏ రకంగా అయితే గుజరాత్కి కేటాయింపులు చేశారో ఆ తరహా కేటాయింపులు కనుక చేస్తే మేమిప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలనుకుంటున్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవి సగానికి పడిపోయేటువంటి అవకాశం ఉంది. అంటే దాదాపుగా ఆ రోజు గుజరాత్ చేసినటువంటి కేటాయింపుల కంటే కూడా రెట్టింపు కేటాయింపులు ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి మేము ఇవ్వాలనుకుంటున్నాము, తెలంగాణ రాష్ట్రానికి మేము ఇవ్వాలనుకుంటున్నాము అని చెప్పేటువంటి ప్రయత్నం. అక్కడ మోదీ చాలా సెటారికల్గా మన్మోహన్ సింగ్ తనకి పెద్దగా ఇచ్చిందేమీ లేదు అని చెప్పేటువంటి ప్రయత్నం ఒకటి చేయడం. రెండు, మీరు కోరుకుంటున్న దానికంటే కూడా చాలా రెట్టింపు మేము తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలనుకుంటున్నాము అని చెప్పేటువంటి ప్రయత్నం. ఈ రెండు కూడా చాలా క్లియర్గా చేశారు. అంటే ఒక సున్నితమైనటువంటి రాజకీయ సంభాషణ. నేను రాజకీయాలు మాట్లాడను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి నేను కూడా రాజకీయాలు మాట్లాడను అని చెప్పి ప్రధానమంత్రి మోదీ అంటూనే చెప్పాల్సినటువంటి విషయాన్ని అంతే సున్నితంగా అదే వేదిక మీద రాజకీయపరమైనటువంటి చర్చకి ఆస్కారం లేనటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వేదిక మీద చాలా క్లియర్గా మోదీ కూడా అంతే స్ట్రాంగ్గా చెప్తూనే చివరిలో ఒక మాట అనడం జరిగింది. అదే ఇప్పుడు మొత్తం వ్యవహారంలో రాజకీయంగా చాలా చర్చకి దారితీసినటువంటి అంశం. కాబట్టి మీరు మాతో కలవండి, హంసే జోడో అని చెప్పి రేవంత్ రెడ్డి వైపు తిరిగి సున్నితంగా నవ్వుతూ ఒక మాట అన్నారు. అది ఇప్పుడు రాజకీయంగా చర్చకి ఖచ్చితంగా దారితీసేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి అంటే తెలంగాణ రాష్ట్రంలో మేము పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. కాబట్టి గతంలో గుజరాత్కి నేను ముఖ్యమంత్రిగా పనిచేసిన సందర్భంలో మన్మోహన్ సింగ్ సహాయ సహకారాలు అందించిన దానికంటే కూడా రెట్టింపు సహాయ సహకారాలు అందించాలనుకుంటున్నారు. కాబట్టి మీరు నాతో కలవండి అని చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో, హంసే జోడో అనేటువంటి మాట రేవంత్ రెడ్డి వైపు తిరిగి ప్రత్యేకించి నవ్వుతూ చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో అది దాన్ని చాలా సున్నితంగా గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఓవైపు బడే బాయ్ చోటే బాయ్ అనేటువంటి విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయినటువంటి కొత్తలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మీరు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దన్న, మేము రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్నన్న, కాబట్టి బడే బాయ్ చోటే బాయ్లా మేము వ్యవహరించాలని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి అన్నటువంటి మాటలే రాజకీయంగా పెద్ద ఎత్తున ప్రకంపనలు సృష్టించాయి. ఇప్పుడు దాని కొనసాగింపుగా మోదీ కూడా మరొక ముందుకేసి మీరు మాతో కలవండి, హంసే జోడో అనేటువంటి మాటలు ఏవైతే అన్నారో అది ఖచ్చితంగా రాజకీయపరమైనటువంటి చర్చలకి ఆస్కారం ఇచ్చేటువంటి అంశం అవుతుంది. అది కూడా దట్టు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి స్పెసిఫిక్గా అన్నటువంటి ఆ మాట చాలా క్లియర్గా ఒక చర్చకి దారితీసేటువంటి ఆస్కారం అయితే మనకి ఇక్కడ కనబడుతోంది. అంటే ఒక రాజకీయపరమైనటువంటి వేదిక కానప్పటికీ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి వేదిక అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి కూడా చాలా సున్నితంగానే రాజకీయపరమైన అంశాలని స్పృశించారు.
అదే స్థాయిలో అంతే పద్ధతిలో అంతే గౌరవంగా అంతే సున్నితంగా రాజకీయపరమైనటువంటి అంశాలు ప్రస్తావించను అంటూనే అదే వేదిక మీద ప్రధానమంత్రి మోదీ కూడా రేవంత్ రెడ్డి ఉద్దేశించి అంతే స్థాయిలో సున్నితంగానే కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ జరిగినటువంటి ఒక రాజకీయ చర్చను మనం విశ్లేషిస్తే ఇది ఇద్దరి మధ్య చాలా క్లియర్గా ఉన్నటువంటి గ్యాప్ను సూచిస్తూనే అట్ ద సేమ్ టైం కాబట్టి మీరు మాతో కలవండి అని చెప్పి చిన్న సెటైర్ ఏదైతే మోదీ ఇచ్చారో అది మొత్తం వ్యవహారంలో ఇప్పుడు తెలంగాణలో ఒక పెద్ద చర్చకి దారి తీసేటువంటి ఆస్కారం అయితే కనబడుతుంది.